హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే అప్లికేషన్ ప్రొసీజర్, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న డిపార్ట్మెంట్స్ వారీగా, ఉద్యోగాల వారీగా కూడా క్లియర్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారు. కేటగిరీ వారీగా టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దాదాపు ఇక్కడ 30 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 76 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో చెక్ చేసుకొని, మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్ మెడికల్ క్యాండిడేట్స్ సంబంధించి ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి లేదా డిఎం లేదా ఎంసీహెచ్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎనాటమీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ సంబంధించి మాత్రమే ఎంఎస్సీ లేదా ఎంబయోటెక్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్స్తో పాటుగా పిహెచ్డి కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి అప్ టు 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అది కూడా మనకి క్లోజింగ్ డేట్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్కి, ఆ యొక్క డేట్ని మనం ఏజ్కి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే వీరికి సంబంధించిన శాలరీ లేదా పే స్కేల్ కనుక మనం చూసినట్లయితే ఫర్ మెడికల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 67,700 రూపీస్గా మెన్షన్ చేశారు. ఫర్ నాన్ మెడికల్ క్యాండిడేట్స్ సంబంధించి 56,100 రూపీస్గా మెన్షన్ చేయడం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.